హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం రామ్నగర్ బన్నీ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మూవీ చూశాను. మూవీ ఎలా అనిపించిందో ఈ రివ్యూలో చెప్తాను గైస్. స్టోరీలోకి వెళ్తే హీరో ఇలాగే అంటే జులాయిగా తిరగడం ఫ్రెండ్స్ తోటి అలా ఉంటూ ఉంటాడు. అయితే మనకి హీరో అయితే ఒక అమ్మాయిని అయితే ప్రేమిస్తాడు గైస్. చూసి దీపు అనే అమ్మాయిని అయితే లవ్ చేస్తాడు. అలా వాళ్ళ లవ్ సాగుతుంది కొన్ని రోజులు. అయితే నైనా అనే అంటే దీపుకు నైనా అనే ఫ్రెండ్ ఉంటుంది. మళ్ళీ హీరో నైనాని లవ్ చేస్తాడు. దీపుకు బ్రేకప్ చెప్పి మళ్ళీ నైనాకి షిఫ్ట్ అయిపోతాడు. అయితే ఒక ఇన్సిడెంట్ వల్ల నైనా అయితే అతనికి బ్రేకప్ చెప్తుంది ఒక సందర్భంలో. అయితే హీరోకి శైలు అనే అమ్మాయి అయితే ప్రేమిస్తుంది గైస్ చాలా సిన్సియర్గా, కానీ హీరోకి చెప్పదు. అయితే ఒక ఇన్సిడెంట్ వల్ల అయితే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. అది హీరోకి తర్వాత రియలైజ్ అయ్యి శైలుని అయితే వెతుక్కుంటూ పోతాడు, కానీ శైలు వెళ్ళిపోతుంది గైస్ అక్కడి నుంచి. తను ఉన్న ఏరియాలో అయితే శైలు ఉండదు, హీరో చెప్పకుండా వెళ్ళిపోతుంది. అయితే హీరో శైలుని వెతికే క్రమంలో ఒక మేడం అయితే ఎదురవుతుంది హీరోకి. అయితే ఆ మేడం హీరోకి జాబ్ ఇస్తానని అయితే చెప్తుంది గైస్. అయితే మధ్యలో నన్ను మ్యారేజ్ చేసుకుంటే నీకు ఇల్లు నా ఆస్తి మొత్తం నీ పేరున రాస్తా అని చెప్తుంది గైస్. నన్ను మ్యారేజ్ చేసుకోమని చెప్తుంది. అయితే హీరో ఆ డీల్ని అయితే ఒప్పుకుంటాడు. 10 lakhs ఇవ్వండి, నేను మ్యారేజ్ చేసుకుంటానని చెప్తాడు. ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల హీరో ఆ మేడంని మ్యారేజ్ చేసుకున్నామని అయితే అనుకుంటాడు. అయితే మరి ఇది ఎక్కడి దాకా వెళ్ళింది, మళ్ళీ హీరో మధ్యలో ఎవరి మీదనే డైవర్ట్ అయ్యాడా, మళ్ళీ శైలుని హీరో కలిశాడా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది, మళ్ళీ ఆ మేడం హీరోని ఏం చేసింది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు మూవీ చూడాలి గైస్. మేడం క్యారెక్టర్ ఏంటంటే కాంప్రమైజ్ అవ్వదు దేనికి, ఏ విషయంలో అయినా తొందరగా రియాక్ట్ అవుతుంది. మరి ఈ మేడం దగ్గర నుంచి హీరో బయటపడ్డా, మరి మేడంని మ్యారేజ్ చేస్తున్నాడా, లేదా శైలుని మళ్ళీ తన జర్నీలో కలిశాడా, మళ్ళీ వేరే వాళ్ళ ఎవరి మీదైనా డైవర్ట్ అయ్యాడా. తను క్యారెక్టర్ ఏంటంటే షిఫ్ట్ అయిపోవడం, ఒకరిని ప్రేమిస్తూ ఇంకో కనిపిస్తే వాళ్ళ మీద షిఫ్ట్ అయిపోవడం అంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది హీరోది. మరి ఈ ప్రాసెస్లో ఈ స్టోరీలో ఏం జరిగింది ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు మూవీ చూడాలి గైస్. మూవీ మాత్రం బాగుంది గైస్, నాకు నచ్చింది. ఎక్కడ బోరింగ్ అయితే లేదు. హీరో యాక్టింగ్ కూడా బాగుంది, స్టోరీ కూడా బాగుంది, ఎక్కడ మీకు బోరింగ్ అనేది అయితే లేదు. హీరో క్యారెక్టరైజేషన్ అంటే తన క్యారెక్టరైజేషన్ అంతా ఎట్లా అంటే ఒకరిని ప్రేమిస్తూ ఇంకో కనిపించగానే వాళ్ళ మీద వెళ్ళిపోవడం, డైవర్ట్ అయిపోవడం, ఇంకో అందమైన అమ్మాయి కనిపిస్తే అంటే డైవర్ట్ అయిపోవడం, అలాంటి క్యారెక్టరైజేషన్ ఉంటుంది హీరో. కానీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కొద్దిగా నాకు ఎంబారేజ్ అంటే నచ్చలేదు గైస్. ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే బాగా చేయలేదు ఎవరు. హీరోకి ఫాదర్గా చేసిన తను ఆయన కూడా చాలా బాగా చేశారు. ఫాదర్ రోల్లో చేసిన వాళ్ళ మమ్మీ క్యారెక్టర్ కానీ, ఫాదర్ వాళ్ళ అమ్మమ్మ క్యారెక్టర్, చిన్న పాప ఉంటుంది, అంత బాగుంది గైస్. స్టోరీ కూడా ఎక్కడ బోరింగ్గా లేకుండా బాగా తీశారు. మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందో, ఎందుకు అంత ట్రోల్కి గురైందో తెలియదు, కానీ మూవీ మాత్రం బాగుంది గైస్, నాకు నచ్చింది. కానీ ఫ్యామిలీతో వాచ్ చేయకండి, ఫ్యామిలీతో చూడలేము. కిస్సింగ్ సీన్స్ అవి ఉన్నాయి మూవీలో. ఫ్యామిలీని అవాయిడ్ చేయండి, సింగిల్గా వాచ్ చేయండి. మూవీ అయితే ఎంజాయ్ చేస్తారు గైస్, బాగుంది. హీరో క్యారెక్టరైజేషన్, హీరో యాక్టింగ్ కూడా బాగుంది. దీంట్లో ప్రభాకర్ గారు కూడా కనిపిస్తారు. ప్రభాకర్ గారి దగ్గర వర్క్ చేస్తారు హీరో ఒక ఇన్సిడెంట్ వల్ల. అంటే ఫ్యామిలీలో అంటే హీరోకి ఫుడ్ డబ్బులు తెస్తేనే ఫుడ్ పెడతామని చెప్తారు, దానివల్ల వర్క్ చేయాల్సి వస్తుంది హీరో. అక్కడ ప్రభాకర్ గారు ఇంట్రడ్యూస్ అవుతారు, అక్కడ కొద్దిసేపు ఉంటారు, అది కూడా బాగుంది. మూవీ ఎక్కడ బోరింగ్ అయితే లేదు గైస్, బాగుంది. ఈ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 2.75. వాచ్ చేయొచ్చు, వన్ టైం వాచబుల్. కానీ ఫ్యామిలీని అవాయిడ్ చేయండి, సింగిల్గా వాచ్ చేయండి. మూవీ బాగుంది. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.